హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీకే ఇన్సైట్స్ అండ్ గుడ్ ఈవినింగ్ అండి. ఫ్రెండ్స్, ఈ రోజు మన మార్కెట్ లో మంచి ర్యాలీ కనిపించింది. ఓపెనింగ్ పాజిటివ్ గా ఓపెన్ అయింది. ఎక్కడ మార్కెట్ ఆల్మోస్ట్ చిన్న చిన్న డిప్స్ తో నాన్ స్టాప్ గా పెరుగుతూనే ఉందండి. మన నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 50 166 పాయింట్లు లాభ పడింది. బ్యాంక్ నిఫ్టీ అయితే 520 పాయింట్స్ లాభ పడింది. ఇటు మిడ్ క్యాప్ 100 అయితే 1.61% పెరిగింది. స్మాల్ క్యాప్ అయితే 1.1% పెరిగింది. ఇటు సెక్టార్ లో ముఖ్యంగా రియాలిటీ సెక్టార్ 3.61% పెరిగిందండి. సెక్టార్ బోర్డు మొత్తం పాజిటివ్ జోన్ లోకి పడిందండి. ఈ రోజు మార్కెట్ లో ర్యాలీ కారణాలు మనం ఆడిట్ చేసుకుంటే ఫ్రెండ్, ముఖ్యంగా మ్యాటర్ అంతా కూడా ట్రంప్ వైపు వెళ్ళిపోయింది. ఈ రోజు అంటే ఆల్మోస్ట్ 12:30 అంటే రేపటి డేట్ కి 12:30 నుంచి 1:30 మధ్యలో మన ట్రంప్ రెసిప్రోకల్ టారిఫ్ అనౌన్స్మెంట్ ఉంది. దీంతో చాలా మంది షార్ట్ టర్మ్ పొజిషనల్ ట్రేడర్స్, స్వింగ్ ట్రేడర్స్ అయితే షార్ట్ పొజిషన్స్ అయితే కవర్ చేసినట్టుగా మార్కెట్ లో కనిపించిందండి. ఇటు మన ఇండియన్ ఇన్వెస్టర్స్ కూడా కాషియస్ గా ఉన్నారని చెప్పుకోవచ్చు. మెయిన్ గా మార్చ్ మంత్ జిఎస్టీ కలెక్షన్స్ ఆల్మోస్ట్ రౌండెడ్ గా 2 lakhs crores రికార్డ్ చేయటం, మన ఇండియాలో మార్చ్ పిఎంఐ డేటా 8 months హైగా రికార్డ్ చేయటం, మంత్లీ ఆటో సేల్స్ నెంబర్స్ కూడా పాజిటివ్ గా స్ట్రాంగ్ గా ఉండటం వంటి అంశాలు మార్కెట్ లో పెరగడానికి గల కారణాలని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, మొత్తం మార్కెట్ అంతా కూడా ట్రంప్ స్టేట్మెంట్ వైపు చూస్తున్నాయండి. ప్లస్ Q4 రిజల్ట్స్ కోసం కూడా ఎదురు చూస్తున్నాయి. మార్కెట్ మొత్తం కూడా ట్రంప్ స్టేట్మెంట్ తర్వాత Q4 రిజల్ట్స్ ని కీ పాయింట్ గా తీసుకునే అవకాశాలు అయితే ఎక్కువ కనపడుతున్నాయి. ఫ్రెండ్స్, ఆల్రెడీ ట్రంప్ ఏం చెప్తారనేది కొంత మనకు అవగాహన ఉంది కాబట్టి అయితే పాజిటివ్ లేదా నెగిటివ్ లాగా ఆల్రెడీ డిస్కౌంట్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. బట్ Q4 రిజల్ట్స్ మాత్రం మార్కెట్ ఎక్కువగా పట్టించుకుంటుంది. ట్రేడర్స్ అయితే మాత్రం స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్ తో మార్కెట్ ని మనం డ్రైవ్ చేసుకోవచ్చండి. బట్ ఇన్వెస్టర్స్ అయితే మాత్రం సెక్టార్ అలొకేషన్ మీద ప్లస్ మనీ అలొకేషన్ మీద ఫోకస్ చేయాలనుకుంటున్నాం. పానిక్ అవ్వాల్సిన అవసరం అయితే ఏమీ లేదండి. ఫ్రెండ్స్, ఈ రోజు ఇంపార్టెంట్లీ మన రాడార్ లో ఉన్న స్టాక్స్ గురించి మనం వెతుకుతుంటే మన యాక్సిస్ రీసెర్చ్ వాళ్ళు వారి వెబ్సైట్ లో కొన్ని విషయాలు ఇవ్వడం జరిగింది. ఆ విషయాలంటే ఒకసారి చూద్దాం. ముఖ్యంగా వీరు హిందాల్కో ఇండస్ట్రీస్ ని ఇన్వెస్ట్మెంట్ కోసం కరెంట్ మార్కెట్ లో ఇప్పుడు 661 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుందండి. 664 రూపాయల్లో ఎంటర్ అవ్వమని చెప్తున్నారు. ఎక్స్పెక్టెడ్ రిటర్న్ అయితే 15.21% చెప్తున్నారు. టార్గెట్ 765 గా చెప్తున్నారు. అదే విధంగా లూపిన్ ఇండస్ట్రీస్ ఇప్పుడు కరెంట్ మార్కెట్ లో రౌండెడ్ గా 2010 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఎంట్రీ అయితే 2028 లో చెప్తున్నారు. 2500 అబౌట్ 23.27% ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ చెప్తున్నారండి. కల్పతరు ప్రాజెక్ట్స్ కరెంట్ మార్కెట్ లో ఇప్పుడు 971 రూపీస్ ఉంది. ఎంట్రీ అయితే 975 చెప్తున్నారు. 1350 టార్గెట్ గా అంటే 38.46% ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ చెప్తున్నారండి. అదే విధంగా అపోలో ట్యూబ్స్ అండి కరెంట్ మార్కెట్ లో ఇప్పుడు 1562 అరౌండ్ ట్రేడ్ అవుతుందండి. 1525 లో ఎంట్రీ చెప్తున్నారు. టార్గెట్ అయితే 1750, ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ అయితే 14.75% అండి. అండ్ ప్రెస్టేజ్ ఎస్టేట్స్ 1178 రౌండెడ్ గా ట్రేడ్ అవుతుంది. ఎంట్రీ అయితే 1184 లో ఇది చెప్తున్నారండి. టార్గెట్ అయితే 1820, ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ అయితే 53.72% అండి. అండ్ దాల్మియా భారత్ లిమిటెడ్ 1822 లో ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు కరెంట్ మార్కెట్ లో 1817 అరౌండ్ ట్రేడ్ అవుతుంది. 2180 టార్గెట్ గా చెప్తున్నారండి. ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ అయితే 19.65% ఉందండి. బట్ జనరల్ గా ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్ అండి. మినిమం 1 year టు మాక్సిమం 3 years వరకు ఉండాల్సిన స్టాక్స్ అండి. ఇవన్నీ కూడా ఇవి షార్ట్ టర్మ్ కి అయితే కాదు. మినిమం 1 year హోల్డ్ చేసుకోగలం అనుకుంటేనే అండ్ ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్, మనీ మేనేజ్మెంట్, రీసెర్చ్ మేనేజ్మెంట్ చేసుకుంటే కనుక మనం ఈ స్టాక్స్ మీద ఆల్రెడీ ఈ స్టాక్స్ అన్ని కూడా మన జీకే రాడార్ లో ఉన్నాయండి. జస్ట్ మీకు కూడా ఒక ఇన్ఫర్మేటివ్ గా ఉంటుందని చెప్పేసి మీకు పాస్ చేస్తాను. బట్ ఇది కొనమని అయితే కాదండి. జస్ట్ మీకు ఆల్రెడీ ఇలాంటి స్టాక్స్ కనుక ఉంటే కనుక ఒకసారి మీకు రిఫరెన్స్ గా తీసుకోండి. ఒకవేళ లేకపోతే కనుక వీటిని ఆల్రెడీ మనం గత వీడియోస్ లో కూడా వీటి గురించి ఫండమెంటల్ అనాలిసిస్ గురించి మనం చేయడం జరిగింది. ఒకసారి వాటిని వెరిఫై చేసుకొని ఇప్పుడు Q4 రిజల్ట్స్ ని కూడా కొంత మార్కెట్ ని వాచ్ చేయాల్సిన అవసరం ఉందండి. గుర్తుపెట్టుకోండి, Q4 రిజల్ట్స్ ని కొంచెం తరోగా ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత మాత్రమే కొంచెం లంసమ్లు గానీ లార్జ్ అమౌంట్ మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఆలోచన చేసుకోవచ్చు అనుకుంటున్నాం. కాబట్టి 1-2 సార్లు మనం ఓన్ గా రీసెర్చ్ చేసుకున్న తర్వాత మాత్రమే ముందుకెళ్ళండి. ఫ్రెండ్స్, మన మార్కెట్ సెకండ్ బై సెకండ్ డైనమిక్ మోడ్ లో ఉంటుందండి. మనం అయితే కొన్ని వందల అంశాలు, నిజంగా చెప్పాలంటే కొన్ని వేల అంశాలను నిత్యం అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. మనం సెల్ఫ్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ చేసుకుంటూ ఉంటే కనుక, టైం ఉండి మేనేజ్ చేసుకుంటే చాలా ఇలా వందల అంశాలను మనం నిత్యం అప్గ్రేడ్ చేసుకుంటూ రీసెర్చ్ చేసుకుని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ పోర్ట్ఫోలియోని మేనేజ్ చేసుకోవాలండి. ఒకవేళ టైం లేదు అనుకున్న వారు ఎవరైతే ఉంటారో మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ద బెస్ట్ ఆప్షన్ అండి. సో ఒక ఆల్రెడీ మీకు ఓన్ గా అనాలిసిస్ చేసుకుంటే కనుక మంచి మ్యూచువల్ ఫండ్స్ సెలెక్ట్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. లేదు మనకు అవగాహన లేదు అనుకుంటే కనుక రీసెర్చ్ అనలిస్టులు, రీసెర్చ్ అడ్వైజర్స్ మార్కెట్ లో సర్టిఫైడ్ ప్రొఫెషనల్స్ ఉన్నారండి. వారి హెల్ప్ తో ముందుకెళ్ళవచ్చు. ముందుగా ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్ ఆర్ ట్రేడ్ చేసినా సరే ముందుగా ఫైనాన్షియల్ ప్లానింగ్, ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్, ట్రేడింగ్ ప్లాన్ చేసుకున్న తర్వాత మాత్రమే ఇన్వెస్ట్మెంట్ లేదా ట్రేడ్ చేసుకునండి. ఈ విషయంలో మన జీకే టీం ఫైనాన్షియల్ ప్లానింగ్ ని ఫ్రీగా సపోర్ట్ చేస్తున్నామండి. ఫైనాన్షియల్ ప్లానింగ్ సంబంధించిన లింక్ ను మన డిస్క్రిప్షన్ లో కింద ఇచ్చాను చూడండి. త్వరలో డైలీ మార్కెట్ ఇన్సైట్స్ కూడా తీసుకొస్తున్నాం. చాలా మంచిగా ప్రోగ్రామ్ వచ్చిందండి. ఆల్మోస్ట్ 15 to 25 days లో ఆ ప్రోగ్రామ్ కూడా మనం బయటకు తీసుకొస్తున్నాం. మరో ఇన్సైట్ఫుల్ ఇన్ఫర్మేషన్ తో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. యువర్ జీకే.